నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. ఏ రూమ్స్లో ఉన్న ఒక్కసారి ఇక్కడ పిలవండి. నిరాశలో ఉన్నారా? ఒక గొంగలి పురుగు ఏ విధంగా పాకుకుంటూ వచ్చిందో ఆ విధంగా గొంగలి పురుగు వలె మీ జీవితంలో నిరాశ అనేది వచ్చిందా? సింహం వలె అది గర్జిస్తుందా? ఈజ్ డిస్కరేజ్మెంట్ has creeped in like a caterpillar and it is roaring like a lion in your life? ఆ విధంగా మీ జీవితం ఉందా? నీ జీవితంలో నిరాశ నిస్పృహ ఉందా? దేవా ఎందుకు నన్ను ఇక్కడ రప్పించావు? దేవా ఎందుకు ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చావు? దేవా ఎందుకు ఇట్లాంటి వైవాహిక జీవితాన్ని ఇచ్చావు? ఎందుకు నా జీవితంలో ఇలాంటి శ్రమలు, ఇలాంటి కష్టాలు, బాధలు ఇచ్చావు? ఎందుకు నా జీవితంలో కష్టాలు అధికమే అవుతున్నాయి? వై యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ హార్డ్ వే గాడ్? వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్స్? ఎందుకు మీరు ఒక కఠినమైన మార్గాన్ని తీసుకున్నారు? ఎందుకు నా జీవితంలో ఉన్న కష్టాలు తొలగించడానికి ఎందుకు ఇంత సమయం మీరు తీసుకుంటున్నారు అని మీరు ఆలోచిస్తున్నారు. దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్న రావచ్చు. దేవుడు చిత్తం ఏంటిది నా జీవితం పైన ఒక ప్రశ్న నా జీవితాల్లో రావచ్చు. బట్ గాడ్ ఈజ్ సెయింగ్ టు యు, దేవుడు అంటున్న మాట, ఈ 7 చిత్తాలు దేవుడికి నీపై నా పట్ల ఉంది. ఆ 7 చిత్తాలు మీ జీవితాల్లో మనం తెలుసుకోగలిగితే గాడ్ వాంట్స్ టు ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ అప్రెషన్. ఏ బరువులు నా జీవితాల్లో ఉన్నాయో, ఏ కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, భేదాభిప్రాయాలు, అనుమానాలు మన జీవితాల్లో ఉన్నాయి, గాడ్ వాంట్స్ టు ఫ్రీ. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ టు ఫ్రీ యూ ఫ్రమ్ యువర్ స్లేవరీ. దేవుడు నీ బానిస, నీ జీవితంలో పాపానికి బానిసవైపోయా, అనుమానానికి బానిసవైపోయా, పాత జ్ఞాపకాలకి బానిసవైపోయా. గాడ్ వాంట్స్ టు ఫ్రీ యూ ఫ్రమ్ దాట్. గాడ్ వాంట్స్ టు రిడీమ్ యూ. దేవుడు నీకు విముక్తి కలిగించాలని ఆశ కలిగిన దేవుని చిత్తం అది. దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. యు రియలైజ్ నువ్వు ఒంటరి దానివి కాదని, నీలో ప్రేమ లేదని నువ్వు బాధపడుతున్నావు. కానీ ప్రేమించే దేవుడు నిన్ను ఆయన సొత్తుగా, ఆయన జనముగా చేసుకున్నారు. నువ్వు గుర్తించగలుగుతున్నావు దేవుని చిత్తాన్ని. ఈ రోజు ఆ కృప కలిగిన దేవుడు, ఎల్ షదాయ్ అన్న దేవుడు, యెహోవా యాహవే అన్న దేవుడు నీకు దేవుడుగా ఉండాలని ఆశ కలిగినారు. నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నారు. యు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు చిత్తం అది. నువ్వు ఆయన సొత్తువి. ప్రతి బంధకం నుంచి, ప్రతి బానిసత్వం నుంచి విడుదల దయచేసి దేవుడు అంటున్న మాట, ఐ విల్ గివ్ యూ ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు నామానికి స్తోత్రం. గాడ్ వాంట్స్ టు పోర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి చిత్తంలో నువ్వు ఆశీర్వదింపబడాలి. దేవుడి చిత్తంలో దేవుడిని నువ్వు ఆరాధించాలి. దేవుడి చిత్తంలో నువ్వు పరలోకంలో స్థానము సంపాదించుకోవాలి. నీ నిరాశ, నిస్పృహకి, నీ కష్టాలకి, నీ బాధలకి, నీ శ్రమలకి, నీ విభేదాలకి, నీ అనైక్యతకి, అసమాధానానికి, నీ అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకి జవాబు ఒకటే, గాడ్స్ విల్ ఇస్ దేర్. ఈ 7 విషయాలు నీ జీవితంలో, నా జీవితంలో మనకు గుర్తుపెట్టుకోగలిగితే యు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తము నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే పాలు తేనె ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను. నీ జీవితంలో ఆశీర్వాదాలని తీసుకొని వస్తాను. నీకు పరలోకంలో స్థానాన్ని ఇస్తాననే మాటలు నేను గుర్తుకు పెట్టుకోగలిగితే ద బ్లెస్సింగ్ ఇస్ యువర్స్. ద గ్లోరీ విల్ గో టు గాడ్. ఆ విధమైన జీవితాన్ని మనం జీవించగలిగితే ద గ్లోరీ విల్ గో టు గాడ్. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, రక్షణ బాప్తిజములోనే మనము జీవిస్తున్నాము. కానీ ఏదో క్రైస్తవ జన్మ తీసుకున్నామని అవన్నీ తీసుకుంటున్నాము. కానీ ఆర్ యు హ్యావింగ్ అన్ ఒబీడియంట్ లైఫ్? దేవుని మాటకి, దేవుడు వాక్యానికి, దేవుడు ఆజ్ఞలకి విధేయత కలిగి మనం జీవిస్తున్నామా? ఒబీడియన్స్ ఇస్ ఎ పాస్వర్డ్ ఫర్ మిరాకిల్స్. విధేయత అనేది ఒక పాస్వర్డ్ లాంటిది, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో తెరవబడడానికి. ఆర్ యు ఒబీడియంట్ లైక్ మోసెస్? కష్టమైన, నష్టమైన, వ్యతిరేకత వచ్చినా, ఒంటరితనము వచ్చినా, సొంత వారు ఎదిరించినా మోషే గారు వలె దేవుడు ఇంతంతటిలో నమ్మకంగా జీవించే విశ్వాస జీవితం మన జీవితాల్లో ఉందా? అలాంటి విశ్వాస జీవితం నా జీవితాల్లో రావాలి. దేవుడి యొక్క 7 చిత్తాలు నా జీవితాల్లో నెరవేరాలి అనగా ఉన్న పాటున, ఉన్న చోటున, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, ఈ రోజు కానీ దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, టుడే ఈజ్ ద డే గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ బ్లెస్డ్ లైఫ్. టుడే ఈజ్ ద డే గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నీ జీవితాన్నే మార్చి ఒక దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దాలని ఆశ కలిగి ఉన్నారు. ఆయన 7 చిత్తాలు, బరువుల నుంచి విడుదల, బానిసత్వం నుంచి విడుదల, నీ జీవితంలో ఒక విముక్తి కలిగించాలని, ఆయన సొత్తుగా నిన్ను నన్ను చేసుకోవాలని, మనకు ఒక దేవుడుగా, జీవము కలిగిన దేవుడుగా ఉండాలని చెప్పి, నీకు నాకు ఆశీర్వాదాలతో కూడిన జీవితం, నీకు నాకు పరలోకంలో స్థానం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి, ఈరోజు ఆ చిత్తము నా జీవితాల్లో నెరవేరాలి. నిరాశ, నిస్పృహకి చోటు లేకుండా మనం దేవుడికి నమ్మకంగా మనం జీవించాలి అనగా, ఆ వాగ్దానాలకి అనుగుణంగా విధేయులుగా మనం జీవించాలి అనగా, ఈరోజు ఒక
ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు. మతాలు కాదు అనేది ఎవ్వరు మరవకండి.